కత్తినే రాజ్యాధికార చూపుడు కత్తిగా కల్లుగీత కత్తిని మార్చిన సందర్భం. ఆనాటి పరిస్థితులలో ఎలాంటి టెక్నాలజీ కానీ ఎలాంటి సాంకేతికత కానీ లేవు. సర్వాయి పాపన్న మరి ఆనాడు కళ్ళు గీస్తున్న కళ్ళు మండువలోనే బీసీ బహుజన కులాలను చేరదీసి వాళ్ళందరి లోపల కూడా ఒక రాజ్యాధికార కాంక్షను తిరుగుబాటు తత్వాన్ని నూరుపోసిన సందర్భం ఈరోజు గౌడ సమాజం బీసీ సమాజం గుర్తెరగాల్సిన అవసరం ఉంటుంది. ఊరు కొడితే నేమి ఫలము, వాడ కొడితే నేమి ఫలము, కొడితే గోల్కొండ కోటలనే కొట్టాలని చెప్పి మరి పీడిత వర్గాలందరినీ కూడా రాజరిక పాలనలోనే ఒక ప్రజాస్వామ్య శౌర్యం నింపి వాళ్ళందరినీ కూడా రాజ్యాధికార కాంక్ష వైపు మళ్లించిండు. కుండలు చేస్తే కుమ్మరివాడు, చెప్పులు కుడితే మాదిగవాడు, చేపలు పడితే బెස්සవాడు, తాళ్ళెక్తే గమ్లవాడు, మునగాడి చట్టం వచ్చునా పాలగాడి చట్టం వచ్చునా అని చెప్పి మరి ఈ వర్గాలందరినీ కూడా అతను చైతన్యం చేసిన అవసరం ఆనాడు ఎంతో ఉంది. మరి సర్దార్ సర్వాయి పాపన్న కేవలము ఒక సామాజిక విప్లవకారుడే కాకుండా ఈ సమాజాన్ని పరివర్తన వైపు మళ్లించిన శక్తి మనం చూస్తున్నాం. ఆ రోజులలోనే అంటరానితనము కుల వివక్షత ఉన్న సందర్భంలో మరి అందరూ కూడా సహపంక్తి భోజనాలు పెట్టడము, మరి ఆనాటి బ్రాహ్మణ వ్యవస్థకు సమానంగా మరి గ్రామదేవతల యొక్క గుళ్ళను నిర్మాణం చేసి మరి పోచమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ ఇలాంటి గ్రామదేవతల గుళ్ళను కట్టించి ఆ గుళ్ళలలో కూడా బహుజన పూజారులను అతను పెట్టి నిత్య పూజలు చేయించిన సందర్భాన్ని మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మరి ఆనాడు సర్వాయి పాపన్న కిలాషాపురం తాటికొండలో మొదలుకొని తెలంగాణ అంతటా నాగభూషణ ఉన్న వేదిక మీకు రావాలి అంతటా కూడా మరి 12,000 అరకల భూమిని పంచి మరి భూ సంస్కరణ కూడా సిద్ధమైన వ్యక్తి సర్వాయి పాపన్న. సత్యరాజు గారు వేదిక మీకు రావాలి. కొద్దిగా కింద ఇట్లా లైన్ వేసుకొని ఇక్కడ ముందుకు రా, ఇట్లా ముందుకు. సర్వాయి పాపన్నను ఈరోజు గౌడ సమాజము ఒక ముందు చూపుగా ఒక పోరాట రూపాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు సర్వాయి పాపన్న గౌడ కులంలో పుట్టినా కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలను మరి గుర్తెరుగుతూ ఈరోజు గౌడ సమాజం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సర్వాయి పాపన్న కూడా ఆ రోజులలో ఆయన కోసం ఆలోచించలే, సమాజం కోసం ఆలోచించిండు. ఒక వ్యక్తి కోసము ఒక వ్యవస్థలో ఉండే ఆయన అనుచరులు సర్వాయి అని చెప్పి ఒక సాకలి కులానికి సంబంధించిన వ్యక్తి అతను కూడా సర్వాయి పాపన్న రాజ్యంలో ముఖ్య సేనాధిపతిగా ఉండే మరి అతను కూడా సర్వాయి పాపన్న యొక్క పోరాటంలో భాగస్వామ్యమై అమరుడైన సందర్భం ఈరోజు మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ 316 వర్ధంతి సందర్భంగా పాపన్న ఆలోచనలు ముందు పోవాలంటే చిన్న కులాలైన ఎంబీసీలు మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు చట్టసభలలో చాకలి కానీ, మంగలి కానీ, కుమ్మరి కానీ, పూసల కానీ, వడ్డెర కానీ, పంచకులాలైన విశ్వబ్రాహ్మణులు కానీ ఇంకా అనేక సంచార కులాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. మరి సర్వాయి పాపన్న యొక్క ఆలోచనలు ముందుకు పోవాలంటే వాళ్ళందరినీ కూడా చట్టసభలలో ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, నామినేటెడ్ పోస్టుల్లో మన చైర్మన్లుగా వాళ్ళను పెట్టి వాళ్లకు న్యాయం చేసినప్పుడే సర్వాయి పాపన్న యొక్క ఆలోచనలు ముందుగా తీసుకుపోతాం. కాబట్టి గౌడ సమాజము ఈరోజు ఎక్కడైతే ఈ సమాజంలో వెనుకబడ్డ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులున్న జాతులను
రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసినప్పుడే సర్దార్ సర్వాయి పాపన్నకు న్యాయం జరుగుతుందని ఈ 316 వర్ధంతి సందర్భంగా గుర్తు చేస్తూ అదే సర్వాయి పాప